చైల్డ్ మ్యారేజ్ విక్టిమ్స్ వాళ్ళు కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి ఆర్థిక పరిస్థితిని బట్టి అంటే చైల్డ్ మ్యారేజ్ అయిపోయిన విక్టిమ్ని కూడా ఆ హోమ్కి పంపించారు. ఈ విక్టిమ్ గర్ల్స్ ఏదో అటెంప్ట్ చేస్తున్నారు, గీసేసుకోవడం, నాకు ఇంటికి పంపించేయండి అనడం, వాళ్ళకి పారిపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రియల్గానే క్రియేట్ చేస్తారు. చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. మెయిన్ గురయ్యే ఈ చిల్డ్రన్ అంతా కూడా అంటే ఫాలిన్లో ఇట్లాంటివన్నీ కూడా జరిగే దానికి ఎక్కువ కారణం పేరెంట్ మదరు ఎక్కువ గర్ల్ఫ్రెండ్కి సరైన ఆదరణ లేదు, పిల్లలకి లేని పరిస్థితులు లైఫ్ ఆఫ్ ఇప్పుడు బానిసత్వం కోసం అంటే చైల్డ్ రైట్స్ అడ్వకేసీ ఫౌండేషన్ అదేవిధంగా సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళని ఇమీడియట్గా గవర్నమెంట్ చిల్డ్రన్ హోమ్ ఈ శనివారపేట కేసు రిజిస్టర్ అవుతుంది రైల్వే పోలీసు. వాడు ఏం చేస్తారంటే పేరెంట్స్ని రప్పించి 2-3 రోజుల తర్వాత ఇక్కడ కౌన్సిలింగ్ చేయించి తర్వాత వాస్తవానికి మీ అందరికీ తెలుసు సైబర్ హైటెక్ ఇవి ఎక్కువైపోయేసరికి స్టోరేజ్ బోర్డు జరిగేసి ఇవ్వాలా అని అనుకుంటున్నారు చాలామంది. కానీ అవసరం వల్ల పోలీసు వాళ్ళు 1 స్టాప్ టెంపరీ షెల్టర్ ఇవ్వమని అడిగితే వాళ్ళు ఇచ్చి తీరాల్సిందే. ఇప్పుడు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ చేసుకుంటూ ఉంటారు. మనకి వాక్ సెట్ అనే పదం ఎవరైనా విన్నారండి? పోలీస్ ఆఫీసర్స్ వాక్ సెట్ VOCSET విక్టిమ్స్ ఆఫ్ కమర్షియల్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ ట్రాఫికింగ్. అందరికీ నమస్కారం. ఇవాళ జూలై 30వ తారీఖు వరల్డ్ డే అగెనిస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ సంబంధించి ఇవాళ న్యాయ సేవా సదనంలో ఏలూరులో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ సభలోకి ఈ 3 జిల్లాలకు సంబంధించి ఏలూరు జిల్లా, వెస్ట్ గోదావరి, అదేవిధంగా ఈస్ట్ గోదావరి నుంచి కూడా 3 జిల్లాలకు సంబంధించి AHTU టీమ్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి, ఎంప్లాయ్మెంట్ నుంచి, NGOs మరియు ఇతర పబ్లిక్ కూడా అందరూ కూడా సమావేశం అయ్యారు. మరి ఈ సమావేశంలో ముఖ్యంగా మన ప్రస్తుతం ఈ 3 జిల్లాల్లో ఉన్న ట్రాఫికింగ్ సమస్యల గురించి, పోలీసులు ఎదుర్కొనే కేసు ఫైల్ అయిన తర్వాత వాళ్ళు ఏమైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాటిని డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. దానికంటే ముందుగా అసలు ట్రాఫికింగ్ అంటే ఏంటి, మన భారతదేశంలో అమల్లో ఉన్న ప్రస్తుతం చట్టాలు ఏమిటి, అదేవిధంగా IPCలో ఇదివరకు 370 ఉండేది, ప్రస్తుతం 143 నుంచి 146 వరకు అవి కరస్పాండింగ్ సెక్షన్స్ కొనసాగుతూ ఉన్నవి. అదేవిధంగా 1956లో ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ గురించి, అదేవిధంగా చైల్డ్ మ్యారేజ్ ఎక్స్చేంజ్ గురించి, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ సంబంధించి వీటి సంబంధిత చట్టాల పట్ల అవగాహన కలిగించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఇవాళ ఈ 3 జిల్లాలకు సంబంధించిన పోలీసులు వాళ్ళు ఎన్నైతే చైల్డ్ మిస్సింగ్, అలాగే ట్రాఫికింగ్లో చిక్కుకున్న ఉమెన్ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ గురైన వాళ్ళు, వీళ్ళకి సంబంధించిన కేసుల వివరాలు అవన్నీ కూడా మేము ఇక్కడికి రిపోర్ట్ రప్పించుకోవడం జరిగింది. వాటికి సంబంధించి ఎన్ని కేసులు అయితే సాల్వ్ అయినాయో, వాళ్ళు రీహాబిలిటేషన్ ప్రోగ్రాంలో షెల్టర్ హోమ్స్లో ఎలా ఉన్నారు, వాళ్ళ ఆ కేసుల తీరు ఏంటో అంతా కూడా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, UV లైట్ స్టెరిలైజర్, ULV ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. RVG ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి.